హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ట్రావెలర్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు బొబ్బిలిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం అయితే బొబ్బిలి కోటకు దగ్గరలో ఉంది. వేణుగోపాల స్వామిని బొబ్బిలి రాజులు కులదైవంగా పూజించేవారట. మరియు ఆలయ నిర్మాణంలో గోపురం, మండపాలు మొదలైనవన్నీ వేరువేరు కాలాల్లో రాజుల చేత నిర్మించబడినవే. బొబ్బిలి కోట యుద్ధం తర్వాత చినరంగారావు అనే రాజు ఆలయాన్ని నిర్మించారట. మరియు శిథిలాల నుండి విగ్రహాన్ని వెలికితీసి ప్రతిష్ఠించారట. ఆలయ గోపురం 1851 సంవత్సరంలో శ్వేతాచలపతి రంగారావుచే నిర్మింపబడిందంట. ఆలయం లోపల మండపాలు 1825 సంవత్సరంలో మహారాజ్ కృష్ణదాసు రంగారావుచే నిర్మింపబడిందని వినికిడి. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున ఆలయానికి సమీపంలో ఉన్న నారాయణి పుష్కరంలో తెప్పోత్సవం జరుగుతుంది. ఈ తెప్పోత్సవానికి వేణుగోపాల స్వామి అతని భార్యలతో కలిసి విహరిస్తారని వినికిడి. నాకు వీలైనంత వరకు ఈ ఆలయాన్ని మీకు చూపించడానికి ప్రయత్నించాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి సందర్శించండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.